మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో కళాకారులకు చాలా బాగుంది. ఎవరైతే ఈ యొక్క కమ్యూనికేషన్ జాబ్స్ కావచ్చును, అదేవిధంగా కంప్యూటర్ కావచ్చును, లేదంటే ఈ సంగీతము, ఈ సాంగ్స్ పాడే వాళ్ళు కావచ్చును, అదే మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చును, వీళ్ళకంతా కూడా చాలా వరకు కూడా బాగుంటుంది. బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఇన్ని రోజులు మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం నుంచి మీకు ఏప్రిల్ నుంచి మీకు రాజకీయ నాయకులకి చాలా వరకు కూడా బాగుంది. అదేవిధంగా వచ్చేసి మీకు గుర్తింపు రావడము, మీ శ్రమకు తగినట్టుగా మీకు వచ్చేసి మంచి పోస్టింగ్ రావడం కూడా ఇక్కడ వచ్చేసి రాజకీయ నాయకులు చూపిస్తాము. వ్యవసాయదారులకు వచ్చేసి వ్యవసాయం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది కాబట్టి వ్యవసాయం అనేది ఈ సంవత్సరం మీరు బాగా చేసుకోవచ్చు. వాహన యోగం ఉంది. 2025, 26, 27 వరకు కూడా వాహన యోగం ఉంది. గృహ యోగం ఉంది, భూమి యోగం ఉంది. అదేవిధంగా వచ్చేసి ఇబ్బంది లేదు, అంటే గృహయోగం భూమి యోగం అంతా ఉంది. అప్పులన్నీ కూడా మీరు క్లియర్ చేస్తారు. 2026 సంవత్సరంలో 27లో అప్పులు వచ్చేసి మీరు క్లియర్ చేసుకోవడం కొందరు ఉంటారు. కొందరికి ఇన్ని రోజులు మనం సేవింగ్ చేశాము, అయినా మనకి ఏమి సేవింగ్ లేదు, ఇకపై మీకు సేవింగ్ ఈ సంవత్సరం కొందరికి అవుతుంది. కొందరు లోన్ తీసుకొని వాహనం, గృహము, భూమి ఎంతో వీళ్ళకి చేసి ఏర్పడుతుంది. ఆ లోన్ ద్వారా చేసి కొద్దిగా వీళ్ళకి చేసి లెస్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి మొత్తానికి చెప్పాలంటే లోన్ వల్ల కూడా మనకి ఒక వాహనం, గృహం ఏర్పడడం మంచిదే కదా. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. సోదరులతో అంటే అక్క, చెల్లి, అన్నదమ్ములతో ఎలా ఉంది అంటే కొద్దిగా అంతగా అనుకూలంగా లేదు. అంటే మీ యొక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళతో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది మనకి ఈ యొక్క మొన్న శివరాత్రి ఫిబ్రవరి నెలలో కూడా మనం చూస్తుంటాం. తోబుట్టువులతో, మీ యొక్క నాన్నగారు బంధువులతో కూడా మనం చూస్తుంటాం మన యొక్క ఫిబ్రవరి మంత్లో. ఈ యొక్క మార్చి మాసం, ఈ యొక్క ఉగాదికి ఇప్పుడు మీరు వృత్తిపరంగా ఎవరైతే ఈ ఉద్యోగం వ్యాపారంలో ఉన్నారో, ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్కి కూడా శ్రమతో కూడిన, హార్డ్ వర్క్తో కూడిన, కొద్దిగా చిన్న స్లో వర్క్తో, మందంతో కూడిన మూమెంట్ కూడా చూపిస్తుంది. కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ జాబ్లో కూడా కొద్దిగా చూపిస్తుంది. కానీ మీరు ఓపికగా ఉండి మీరు చేసుకొని ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. కొద్దిగా మనకు ఓర్పు కావాలి. ఇక్కడ చిన్నపాటి టెన్షన్స్ అనేది మనకు సహజంగా వచ్చేది. అది ఈ యొక్క మార్చి మాసంలో జాబ్ చేసే వాళ్ళకి చూపిస్తాం. అదేవిధంగా వచ్చేసి ప్రయాణంలో వచ్చేసి మీకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఏం లేదు, అనుకూలంగా ఉంది. ప్రయాణానికి అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా మీకు వచ్చేసి చాలా వరకు కూడా బాగుంది. ఈ రాశి వారికి సంతానం కూడా చాలా వరకు బాగుంది. తల్లి, తండ్రి, బంధువులు అంటే మీకు ఇక్కడ తల్లి యొక్క స్థానం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఆమె యొక్క ఆశీస్సులు మీకు బాగుంటాయి. తండ్రి, అదేవిధంగా వచ్చేసి తండ్రి బంధువులతో కొద్దిగా ఆల్రెడీ విభేదాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంది. కాబట్టి ఇది ఇలాగే కొద్ది రోజులు ఇంకా 2-3 years కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓపిక ఉండవలసిందిగా తెలియజేస్తుంది. తర్వాత ధనపరంగా, ఖర్చు పరంగా మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు మరో వీడియోలో తెలియజేస్తాను.